హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే సివిల్ ఇంజనీర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. సో యాజ్ అ సివిల్ ఇంజనీర్ నేను ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు నాకు ఇది క్రెయిన్స్ గర్డర్స్ని లిఫ్ట్ చేయడం చూశాను. సో ఇఫ్ మీరు ఎవరైనా కానీ సివిల్ ఇంజనీర్స్ అయితే ఆర్ ఎల్స్ మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. సో ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. సో ఇదైతే నేను ఆన్ ద వే టు ముదిగుబ్బ టు అనంతపూర్కి వెళ్ళే మధ్యలో చిత్రావతి రివర్ దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ దగ్గర వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా, సివిల్ వాళ్ళకి అయితే అర్థమవుతుంది. గర్డర్స్ అంటారు, ఇవి కాంక్రీట్ గర్డర్స్. సో ఈ కాంక్రీట్ గర్డర్స్ని రెండు క్రెయిన్స్తో లిఫ్ట్ చేసి అక్కడ ప్లేస్ చేస్తున్నారు. సో అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఎవరైనా సివిల్ ఇంజనీర్స్కి కానీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ యూజ్ అవుతుందని ఇది రికార్డ్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా, సో రెండు క్రెయిన్స్ వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ అవుతూ ఆ గర్డర్ని లిఫ్ట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీకు ఎవరికైనా ఇది వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంత బాగా లిఫ్ట్ చేసి ఆ ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ చేస్తారో చూస్తూ ఉండాలని మీకు తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను ఇవైతే ఆల్మోస్ట్ నేను యాజ్ అ సివిల్ ఫ్యాకల్టీగా నేను వర్క్ చేశాను. సో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ కానీ అలా స్టూడెంట్స్కి చూపించేదాన్ని. సో ఇదైతే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను లైవ్లో చూశాను కాబట్టి రికార్డ్ చేసి యూట్యూబ్లో షేర్ చేస్తే బాగుంటుందని షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా మీరు, ఎంత మంచిగా కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు ఎంత బాగా లిఫ్ట్ చేసి ప్లేస్ చేస్తున్నారు. సో అది టెక్నాలజీ అంటే అదే కదా. సో ఇది నార్మల్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, అవ్వదు అసలు. సో త్రూ క్రెయిన్స్ నుంచి ఎంత బాగా లిఫ్ట్ చేస్తున్నారు. సో దీన్ని ప్రీకాస్ట్ అంటారండి. ఆల్రెడీ క్యాస్ట్ చేసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో, అంటే ముందుగా క్యాస్ట్ చేస్తారు, అంటే తయారు చేసి దాన్ని ప్లేస్ చేస్తారు. సో దట్ ఈస్ ప్రీకాస్ట్ అంటాం. సో చూస్తున్నారు, ప్రీకాస్ట్ గర్డర్స్ అంటాం అన్నమాట ఇవి. సో చాలా బాగా అనిపించిందండి. సో ఎవరికైనా మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే షేర్ చేయండి. సో వితిన్ 1 డేలోనే వాళ్ళు చాలా ప్లేస్ చేశారంట. అక్కడ నేను వాళ్ళని అడిగాను ఎన్ని ప్లేస్ చేశారని. సో వితిన్ 1 డేలోనే చాలా ప్లేస్ చేశామని చెప్పారు. సో ఆల్మోస్ట్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి వచ్చింది. వాళ్ళు కమ్యూనికేట్ అయ్యి కరెక్ట్ ప్లేస్లో కూడా ప్లేస్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారా, లెవెలింగ్ కానీ ఇవి కానీ చూసుకొని ఎంత బాగా ప్లేస్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఎంత బాగా ప్లేస్ చేశారనేది. వితిన్ షార్ట్ టైం ఆల్మోస్ట్ నేను ఇది 3 మినిట్స్లో రికార్డ్ చేసి నేను ఏది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదండి. నార్మల్గా వాళ్ళు ఎంతసేపట్లో పెట్టారో అంతే పెట్టాను. సో వితిన్ 3 మినిట్స్ 2 మినిట్స్లో వాళ్ళు పెట్టేశారు. అది పెట్టి ప్లేస్ చేస్తున్నారు. ఇంకా మేబీ 5 మినిట్స్ తీసుకోండి, 5 మినిట్స్లో ప్లేస్ చేస్తున్నారు. ఇంత షార్ట్ టైంలో పెట్టమంటే టెక్నాలజీకి చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత మంచిగా డెవలప్ అవుతుంది, ఎంత ఫాస్ట్ కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి. సివిల్ నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చూసినప్పుడు. పెద్ద కన్స్ట్రక్షన్స్ అవనండి వితిన్ షార్ట్ స్పాన్లో అయిపోవడం చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇది నేను నెక్స్ట్ క్లిప్ వెంటనే యాడ్ చేశాను కొంచెం జూమ్ చేసి. సో వాళ్ళు అక్కడికి ప్లేస్ చేసిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు సెట్ చేస్తున్నారు లెవెలింగ్ అంతా కూడా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టూడెంట్స్ అవనండి, మీ సివిల్కి రిలేటెడ్ ఎవరైనా ఉంటే కూడా కంపల్సరీ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి.